నమస్కారం. ముఖ్యంగా మార్కాపూర్లో ఎన్డీఏ పార్టీ అభ్యర్థులపైన ఎన్డీఏ పైన దుష్ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ తీసేస్తారని, ముస్లిమ్స్ మీద దాడి జరుగుతాయని ఈ విధంగా చేస్తున్నారు. దాదాపు 10 సంవత్సరాలుగా ఎన్డీఏ అధికారంలో ఉన్నది. దేశంలో ఇటువంటి ఇబ్బంది ఏమి ఉండదు అనే భరోసా భారతీయ జనతా పార్టీ ముస్లిమ్స్కి మైనార్టీస్కి రక్షణ కల్పించే విధంగానే పనిచేస్తుంది తప్ప ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి రక్షణ బాధ్యత బీజేపీ తీసుకుంటుంది. అదేవిధంగా ఎన్డీఏ అభ్యర్థి గెలుపు మార్కాపురం నియోజకవర్గానికి మలుపు. ఎన్డీఏ అభ్యర్థి ఒక్కరే ఈ యొక్క నియోజకవర్గానికి అభివృద్ధి చేయగలరు. ఎందువల్లంటే మార్కాపురం జిల్లా కావాలని ఉద్యమం చేసింది ఎన్డీఏ భాగస్వామి పక్షాలు. అదేవిధంగా మార్కాపురంలో కూడా కొన్ని చోట్ల ఈ యొక్క పాంప్లెట్లు పంచుతూ ముస్లిమ్స్ ఏరియాలో ఈ యొక్క బీజేపీ మీద ఎన్డీఏ అభ్యర్థుల మీద దుష్ప్రచారం చేస్తున్నారు. వారి మీద ఈ యొక్క ఎలక్షన్లు అయిపోయినా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఈ యొక్క ఫిర్యాదుల ద్వారా వారికి కంప్లైంట్లు పెట్టి వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మార్కాపురం మున్సిపాలిటీకి 60 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ కూడా ఇంటింటికి మంచినీటి సౌకర్యం ఇప్పించలేకపోయింది ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం. అదేవిధంగా ఇక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకి తీయాలని ఈ యొక్క బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా చేయలేదు. అదేవిధంగా వదిలి పెద్ద చెరువుకి 53 కోట్లు కేటాయిస్తే అవి కూడా ఖర్చు పెట్టడం చేతగాక ఈ విధంగా మోసం చేశారు. అదేవిధంగా మార్కాపురం జిల్లా చేయాల్సినప్పటికీ కూడా చేయలేక చతికిలు పడ్డారు. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు విషయంలో ఇప్పటికి కూడా ఒక 2000 కోట్లు పెడితే అన్నిటికీ బటన్లు వచ్చాయన్నారు. 2000 కోట్లు ఇవ్వని చేతగాక ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం దాన్ని పూర్తి కాకుండా ప్రారంభించి ఈ యొక్క ప్రజానికానికి వైసీపీ నాయకులు సమాధానం చెప్పి ఓట్లు అడగాలి. అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో కేవలం ప్యాకేజీ సంస్థలతో దిగి అన్ని పార్టీల నాయకులు ప్రలోభాలకు గురి చేస్తూ ఈ యొక్క ముందుగానే ఓటమిని అంగీకరించినట్టుగా ప్రవర్తిస్తున్నారు. దయచేసి ప్రజానికము గుర్తించి ఎన్డీఏ అభ్యర్థుల్ని ఎంపీ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిని ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించాలని భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలను కోరుతున్నాం.